మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పోరాట యోధుడని నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా స్థానిక గోదావరి గట్టున ఉన్న ఆయన విగ్రహానికి టీకేతో పాటు నగర కాంగ్రెస్ కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు, అడ్డతీగలకు చెందిన అల్లూరి జాతీయ యువజన సంఘం గౌరవ అధ్యక్షుడు ఆంజనేయ పీఠాధిపతి తణుకు వెంకట్రామయ్య తదితరులు ఘనంగా నివాళులర్పించారు. టీకే మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు 4వ తరగతి వరకు రాజమండ్రి ఉల్లితోట బంగారయ్య వీధి స్కూల్లో చదువుకున్నారని గుర్తు చేసుకున్నారు. తణుకు వెంకట్రామయ్య మాట్లాడుతూ అల్లూరి ఆనాడు తపస్సు చేసిన ప్రాంతం ఈనాటికి అక్కడే ఉందన్నారు. పట్నాల మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజును అందరూ ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. వెంకట్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సీతారామరాజు గారి యొక్క జన్మదిన వేడుకని 128వ జన్మదినోత్సవాన్ని గోదావరి గట్టులో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహం దగ్గర జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ మన ఎదురుగుండగా ఉన్నటువంటి బంగారయ్య స్కూల్లో మరి 4వ తరగతి వరకు ఆయన చదువుకోవడం జరిగింది. ఇక్కడే అక్షరాభ్యాసం అన్నీ కూడా చేసి విద్యాభ్యాసం చేయడం జరిగింది. అటువంటి అల్లూరి సీతారామరాజు గారు మన పక్కనే మంజులో ఒక పోరాట యోధుడిలాగా స్వతంత్ర సమరం కోసం పోరాడినటువంటి వీరుడు. అక్కడ మంజులో ఉన్నటువంటి అక్కడున్న ట్రైబల్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళందరి యొక్క సహకారంతో బ్రిటిష్ వారితోటి పోరాటం చేసి అతి చిన్న వయసులోనే మరి ఆయన ప్రాణాలు అర్పించడం జరిగింది. ఆయన గుర్తించుకోవాల్సిన అవసరం మన భారతదేశంలో అందరికీ ఉంది. ఆల్రెడీ పార్లమెంట్లో మరి ఆయన విగ్రహం కూడా పెట్టడం జరిగింది. అటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జన్మదిన ఈ వేళకి రాజమండ్రిలో జరుపుకోవడం ఎంతో సంతోషం. మాకు ఈ అదృష్టాన్ని మా ఆత్మీయులు విశ్వేశ్వరరెడ్డి గారు మాకు అవకాశాన్ని కల్పించారు. ఏజెన్సీల్లో 11 మండలాల్లో కూడా హిందూ ధర్మం కోసం, దోపదీప నైవేద్యాల కోసం, దేవాలయాల కోసం సుమారు 22 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాం. ఆ భాగంలో రాజమండ్రి మీదుగా అమలాపురం, పల్లంకూరు పెడుతూ ఉండగా నాకు ఈ అదృష్టం దక్కింది. ఈ స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుకి మనం ఎంత చెప్పుకున్నా సరే రుణం తీరదు. అంతటి మహానుభావుడు. ఆయన తపస్సు చేసినటువంటి ప్లేస్ కూడా మా పక్కనే ఉంది, పైడిపుట్ట అని. బ్రిటిష్ వాళ్ళు 50 ఎకరాలు ఇచ్చి వాళ్ళ తల్లి కొడుకు ఉండేలాగా అక్కడ ఏర్పాటు చేసి ఆయన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసినా తిరగబడి అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర పోరాటాన్ని ఇచ్చేశారు. అలాగే అడ్డతీగల్లో పోలీస్ స్టేషన్లో ఆయన దాడి చేసినటువంటి ఏదైతే ఉందో గన్లు అవి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమాలు ఇక్కడ ఘనంగా జరిగాయి. మహానుభావుడు స్వతంత్ర కోసం పోరాటం చేసిన మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు ఘనంగా నివాళులర్పిస్తూ కాంగ్రెస్ తరఫున నేను కాంగ్రెస్ నగర జనరల్ సెక్రటరీగా ఆయనకి నివాళులర్పిస్తూ నేను నమస్కరించుకుంటున్నాను. అటువంటి గొప్ప వీరుడు దేశం కోసం త్యాగం చేసి ప్రాణాలు అర్పించినటువంటి అటు మహనీయులు అలాంటి వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా మా కాంగ్రెస్ తరఫున నమస్కారాలు, అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.